హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి తేదీ అయితే ఖరారైనట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికైతే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ నెల 21వ తేదీన ప్రెస్ నోట్ ద్వారానైతే మనకి ఇప్పుడే ప్రెస్ నోట్ ద్వారానైతే రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. మీ అందరికన్నా ముందుగానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, తెలియని ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రయత్నం అయితే చేయండి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటర్ ఫలితాలకు సంబంధించి మనకి ఇప్పుడే వచ్చిందన్నమాట. ఈ యొక్క న్యూస్ సంబంధించి అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈ నెల 21వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల. తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ నెల 21వ తేదీన విడుదల చేసేందుకు బోర్డు అయితే కసరత్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం అయితే పూర్తి కావచ్చింది. వాల్యులేషన్ మార్కుల డిజిటలైజేషన్ సంబంధించి కూడా వారంలో పూర్తి చేసి 21నైతే ఫలితాలను ప్రకటిస్తామని అయితే సమాచారం. ఫలితాల కోసం 9 లక్షల మంది అయితే విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మీరు వేటు న్యూస్ ద్వారా కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి అయితే తనిఖీ చేయవచ్చు. ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అందరైతే లైక్ చేసి అని అయితే నేను అయితే అనుకుంటున్నాను. తప్పకుండానైతే ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అందరైతే స్టూడెంట్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేను అయితే అనుకుంటున్నాను. మనకు టీజీ సంబంధించి మనకైతే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. అప్డేట్కి సంబంధించి మనకు లింక్స్కి సంబంధించి కూడా మనకు సర్వర్ డౌన్ ఇష్యూస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు అందరికన్నా ముందుగానైతే అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. మీ నుంచి ఆశించేది ఒకటే, కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.